హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్లో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి కొంచెం చిట్టుపట అంటుండగానే కొంచెం ఆనియన్స్ వేసి అవి కూడా కొంచెం వేగంగానే కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి దాని తర్వాత దొండకాయలు వేసి బాగా కలిపి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 5 minutes మగ్గనిచ్చాను. మగ్గినాక ఇంకా కొంచెం పచ్చిగానే అనిపించి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మూత తీసాను. ఒక 5 minutes అయ్యాక ఓకే బాగానే ఉడికింది కొంచెం అని చెప్పేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా కలిపేసి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టాను, కొంచెం మగ్గుతుందని చెప్పేసి. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. బట్ ఈ ఫుల్ ప్రాసెసింగ్ మొత్తం మీరు సిమ్లోనే చేయాలి, అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. నాకు మాత్రం సూపర్గా అనిపించింది. మళ్ళీ మూత తెరవగానే కొంచెం బాగానే ఉడికింది అని చెప్పేసి నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంటి కారం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. స్పైస్ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. ఫస్ట్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొంచెం కూడా సాల్ట్ వేసేసి కొంచెం మగ్గాలని చెప్పేసి మూత పెట్టేసిన. అప్పుడు ఇంకా చాలా స్మెల్ సూపర్ ఉండే బాగా ఉడికిపోయింది ముక్క కూడా. నేను ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసేసి ఇంకా మూత పెట్టకుండా అలాగే 2 minutes కలిపి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్లేవర్ అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.